మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. అంటే ఏ భారం మోసుకొని చున్నామంటే కుటుంబ భారాలు కాదు, అప్పు భారాలు కాదు, ఇంకా వేరే రకమైన భారాలు కావు, కానీ అన్నిటికంటే మోయలేని భారం ఒకటి ఉన్నది, అది పాప భారం. అయితే ఆ పాప భారం నుండి మనకు విడుదల కలిగించేది దేని నుండి మనకు విడుదల కలుగదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వలన మనకు విడుదల కలుగుతుంది. అయితే మనం ఎన్నో విధాలుగా పాపాలు పోగొట్టుకోవాలని ఎన్నో పుణ్య కార్యాలు ఘన కార్యాలు మనం చేస్తాము, కానీ వాటి వలన మన పాపము పోదు. కానీ మన పాపము పోవాలంటే పాపము లేని పరిశుద్ధుని రక్తము మనకు కావాలి. ఏ పాపము చేయని దేవుడు మన కొరకు చిందించి ఆయన రక్తము చేత మనము అమూల్యమైన రక్తము చేత మనం రక్షణ పొందుకోవాలి. కాబట్టి ఆ రక్తము చేత మనం రక్షణ పొందుకోవాలంటే ఆ పరిశుద్ధమైన రక్తము ఇదిగో మేము ప్రకటించుతున్న నజరుడైన యేసుక్రీస్తు రక్తమే. అయితే ఆయన ఏదో నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు, ఆయన ఏదో పశువుల పాకలు పుట్టిన దేవుడు కాదు. ఆయన ఎందుకు పశువుల పాకలు పుట్టి ఉన్నాడంటే ఆయన అందరికీ అనుకూలంగా ఉండటకే ఆయన పరిశుద్ధ పశువుల పాకలు ఆయన పుట్టి జన్మించి ఉన్నాడు. అయితే ఆ పరమును విడిచి ఈ యొక్క భూమిలోకి వచ్చిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీరు నా యుద్ధకు రండి, మీరు నా చెంతకు చేరుదు అనే వాక్యం సెలవుస్తుంది. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి కరుణామయానికి స్తోత్రములు. ఈ సువార్త మేము చెప్తున్నాం. నేడు నువ్వు వచ్చిన దినానికి జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ సందర్భంగా సువార్త చేస్తున్నాం. ఈ సువార్త ఎందరైతే వింటున్నారో, ఎందరూ సేవలు పెడుతున్నారో ఆ దినాన్ని బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి రక్షణ కల్పించండి, మేము కృప చూపించు. రోగములతో ఉన్న వారికి రోగం స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులకు అయా స్వస్థపరచండి. ఏ బలములు అయితే ఉన్నారో బలము దయచేయండి. కుటుంబంలో అశాంతి అసమాధానంతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దీవించమని మేము పొందుకోమని నీకు ఘనత తెచ్చుకోమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోకం నీదిగా కన్నా